60 ఏళ్ళు పైన ఉన్నోళ్ళు ఎస్పెషలీ విమెన్ ఈ డెక్సా స్కాన్ అనేది ఎవ్రీ 2 ఇయర్స్ చేయించుకోవాలండి. దాంట్లో 2 స్కోర్స్ ఉంటాయి. టీ స్కోర్ అంటారు, జెడ్ స్కోర్ అంటారు. బిట్వీన్ 0 అండ్ -1 ఈజ్ సపోజ్ టు బి నార్మల్. బిట్వీన్ -1 అండ్ -2.5 is supposed to be osteopenia or borderline osteoporosis antaru. If this value is below -2.5, then that is classified as osteoporosis. We need to include calcium and vitamin D in our daily diet. Coming to diagnosis and prevention of osteoporotic fractures. So usually recommendation is basically for any patient that actually comes into the OPD. 60 ఏళ్ళు పైన ఉన్నోళ్ళు ఎస్పెషలీ విమెన్ దే నీడ్ టు గెట్ అ సీక్వెన్షియల్ స్కాన్ కాల్డ్ యాజ్ ది డెక్సా స్కాన్. ఈ డెక్సా స్కాన్ అనేది మామూలుగా అబవ్ ద ఏజ్ ఆఫ్ 60 ఎవ్రీ 2 ఇయర్స్ చేయించుకోవాలండి. ఈ డెక్సా స్కాన్ అనేది ఏంటంటే బేసిక్లీ మన బోన్లో మినరల్ కాన్సన్ట్రేషన్ డెన్సిటీ ఎంత ఉంటుందనేది అసెస్ చేస్తారు. దాంట్లో 2 స్కోర్స్ ఉంటాయి. టీ స్కోర్ అంటారు, జెడ్ స్కోర్ అంటారు. సో అవి కంపారిజన్ ఉంటుందండి. కంపారిజన్ బిట్వీన్ బోన్ మినరల్ డెన్సిటీ టు అ పేషెంట్ అట్ ఎ యంగర్ ఏజ్ అండ్ ఆల్సో టు అ పేషెంట్ ఆఫ్ యువర్ సేమ్ ఏజ్ అండ్ సెక్స్. ఈ 2 డేటా బట్టి మనకి స్టాండర్డ్ డీవియేషన్ అని ఇస్తాడు ఆ రిపోర్ట్లో. బిట్వీన్ 0 అండ్ -1 ఈజ్ సపోజ్ టు బి నార్మల్. బిట్వీన్ -1 అండ్ -2.5 ఈజ్ సపోజ్ టు బి ఆస్టియోపీనియా ఆర్ బార్డర్లైన్ ఆస్టియోపోరోసిస్ అంటారు. If this value is below -2.5, then that is classified as osteoporosis and you will benefit with treatment to prevent mainly fractures. ఈ 3 fractures ఏదైతే ఉంటాయో వర్టిబుల్ ఫ్రాక్చర్స్ కానీ, రిస్ట్ ఫ్రాక్చర్స్ కానీ, మన హిప్ ఫ్రాక్చర్స్ కానీ ఈ ప్రివెంట్ చేయడానికి we start treatment. So coming to mainly prevention of osteoporosis, how can you prevent osteoporosis from occurring? త్రూ డైలీ రొటీన్ వితౌట్ మెడికేషన్. సో మీరు ఎర్లీ స్టేజ్ నుంచి అవి ఇంప్లిమెంట్ చేసుకుంటే మనం ఈ ఆస్టియోపోరోసిస్ అనేది చాలా మటుకి ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. 1 ఈజ్ డైట్. డైట్లో ఏంటంటే మనం మేజర్గా వీ నీడ్ టు ఇంక్లూడ్ కాల్షియం అండ్ విటమిన్ డి ఇన్ అవర్ డైలీ డైట్. సో కాల్షియం డైలీ రికమెండేషన్ వచ్చేసి 1000 mg ఆఫ్ కాల్షియం ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. ఈ 1000 mg ఆఫ్ కాల్షియం అనేది ఏ రూపంలో ఉంటుంది అంటే అట్లీస్ట్ 2 to 3 glasses ఆఫ్ మిల్క్ పర్ డే విల్ గెట్ యూ దట్ రిక్వైర్డ్ కాల్షియం రిక్వైర్మెంట్ ఆఫ్ 1000 mg పర్ డే. మెయిన్గా డైరీ ప్రోడక్ట్స్ ఆర్ బేసిక్లీ రిచ్ ఇన్ కాల్షియం, బట్ ఇఫ్ యూ ఆర్ అ వెజిటేరియన్ ఫ్రూట్స్ లైక్ బ్రాకలీ, వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో బేసిక్లీ దీస్ ఆర్ ఆల్సో గుడ్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం. బట్ అన్ఫార్చునేట్లీ మీకు ఆ 1000 mg ఆఫ్ కాల్షియం అనేది బేసిక్గా రీచ్ అవటం, డైటరీ రిక్వైర్మెంట్ రీచ్ అవటం అనేది కష్టం. సో అలాంటి సందర్భాల్లో వెన్ యూ ఆర్ నాట్ యూజింగ్ డైరీ ప్రోడక్ట్ ఇన్ యువర్ డయట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్, we recommend you take 1000 mg of calcium in the form of dietary supplement, especially post the age of 60 years. Unfortunately, మనం 1000 mg టాబ్లెట్ ఒకసారి తీసుకున్న తర్వాత కూడా ఆ 1000 mg నుంచి బేసిక్గా మన బాడీ అబౌట్ 500 mg అబ్జర్వ్ చేయగలుగుతుంది. సో దాన్ని ఏం చేస్తారంటే బేసిక్గా ఈ 1000 mg టాబ్లెట్ వీ డివైడెడ్ ఇంటూ 2 doses ఆఫ్ 500 mg మార్నింగ్ అండ్ 500 mg ఈవినింగ్. Second dietary supplement that basically helps prevent osteoporosis is vitamin D. Vitamin D kuda mana daily requirement is about 1000 international units. Vitamin D major source is basically formation within skin. So ee skin lo manaku vitamin D anedi produce avvalante we need to expose ourselves to sun on a regular basis. కానీ ఇండియన్ పాపులేషన్లోని డార్క్ స్కిన్ పాపులేషన్లోని ది టైమ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ యూ టు ఎక్స్పోజ్ టు ద సన్ టు గెట్ దట్ 1000 ఇంటర్నేషనల్ యూనిట్ అనేది మనం తీసుకుంటే డార్క్ స్కిన్ పీపుల్లో ఎక్స్పోజర్ టైమ్ ఇస్ బేసిక్లీ మోర్ కంపేర్డ్ టు లైటర్ స్కిన్ పాపులేషన్ లైక్ ది యూరోపియన్ పాపులేషన్. సో ఈవెన్ జనరల్ రికమెండేషన్లో మామూలుగా మన కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా ఆ 1000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది రికమెండ్ చేస్తాం. సెకండ్లీ, exercise, especially weight bearing exercise, is very good for osteoporosis andi. Osteoporosis lo basically the more that you walk, the more stronger that your bones get, and it is very important that we make sure that some amount of exercise is required to prevent osteoporosis.
Thirdly, avoidance of smoking and regulation of alcohol is also very essential. Osteoporosis is one condition where a healthy weight is very good for prevention of osteoporosis. You being extremely thin is also supposed to be a risk factor for osteoporosis. So coming to prevention, these are the things that you can incorporate in your daily routine to prevent osteoporosis. Now thirdly, కమింగ్ టు ట్రీట్మెంట్. నా ఇఫ్ యువర్ బిఎండి స్కోర్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆ బిఎండి స్కోర్ 2.5 రేంజ్ కింద ఉంటే జనరలీ వీ రికమెండ్ యూజింగ్ మెడికేషన్. సో మన బోన్లో ఆన్ అన్ ఎవ్రీడే బేసిస్, అంటే రోజు మనం నడుస్తుంటే, బేసిక్గా మెట్లు ఎక్కుతుంటే, కూర్చుని లెగిస్తుంటే స్మాల్ టైనీ ఫ్రాక్చర్స్ అనేవి బేసిక్గా అవుతూ ఉంటాయి. ఈ ఫ్రాక్చర్స్ ఏవైతే లోపల అవుతాయో దాని తర్వాత దాన్ని బోన్ బ్రేక్ డౌన్ అవుతుంది. బోన్ బ్రేక్ డౌన్ అయ్యి బేసిక్లీ దాని మీద మళ్ళీ న్యూ బోన్ ఇస్ ఫౌండ్. దట్స్ హౌ దెర్ ఇస్ అ కాన్స్టెంట్ బోన్ బ్రేక్ డౌన్ అండ్ బోన్ రీబిల్డింగ్ దట్ హ్యాపన్స్ ఆన్ అ డైలీ బేసిస్. సో ఈ ఆస్టియోపోరోటిక్ మెడికేషన్స్ ఆర్ బేసిక్లీ డివైడెడ్ ఇంటూ 2 categories. ఈ ఫస్ట్ కేటగిరీ ఈస్ కాల్డ్ యాజ్ క్యాటబాలిక్, సెకండ్ కేటగిరీ ఈస్ కాల్డ్ యాజ్ అనబాలిక్. ఈ క్యాటబాలిక్ కేటగిరీలో మనకి ఏమవుతుందంటే ఈ బోన్ బ్రేక్ డౌన్ అయ్యేది దాన్ని ప్రివెంట్ చేసి ఆ బోన్ స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేస్తాయి. ఈ అనబాలిక్ కేటగిరీలో ఏమవుతుందంటే బేసిక్లీ ఈ బోన్ రీబిల్డింగ్ అనేది బూస్ట్ చేస్తుంది. సో ఈ 2 కేటగిరీస్లో మెడికేషన్లో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఈ క్యాటబాలిక్ కేటగిరీ ఈజ్ ద మోస్ట్ కామన్ యూజ్డ్. ఈ బోన్ బ్రేక్ డౌన్ ఏదైతే ఆపుతుందో ఆ బోన్ బ్రేక్ డౌన్ ఆపే మెడికేషన్ ఈజ్ బేసిక్లీ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ అండి. దీంట్లో యూ హ్యావ్ ఓరల్ మెడికేషన్ దట్ యూ కెన్ యూజ్, or you can use IV medication which is given about on a 6 monthly basis. అంటే ఇయర్లీ మీకు 2 injections తీసుకుంటే సరిపోతుంది. ఈ మెడికేషన్ తోటి ఏంటంటే రెగ్యులర్గా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈ మెడికేషన్ ఉంటుంది. బట్ కొందరిలో ఎవరికైతే అసిడిటీ ప్రాబ్లం ఉంటుందో లేకపోతే కిడ్నీ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళల్లో ఈ మెడికేషన్ వాడటానికి అవ్వదు. సో వీ యూజ్ ది అనబాలిక్ కేటగిరీ. ఈ అనబాలిక్ కేటగిరీ ఆర్ బోన్ బిల్డింగ్ మెడికేషన్ ఏదైతే ఉంటుందో అన్ఫార్చునేట్లీ ఈ మెడికేషన్ అనేది షుడ్ బి టేకెన్ ఓవర్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం ఫర్ అబౌట్ 6 to 9 months తీసుకోవాల్సి వస్తుంది. ఈ అనబాలిక్ కేటగిరీలో ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా ది మెడికేషన్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ ఓన్లీ ఇన్ ఇంజెక్షన్ ఫామ్ and it has to be taken on a daily basis like insulin. So it can be done at home, but patients are not very happy with this medication because roju injection తీసుకోవాల్సి వస్తుంది for a period of about 6 to 9 months. Take home message మనం మాట్లాడుకుంటే ఆస్టియోపోరోసిస్ అనేది ఈజ్ అ సైలెంట్ కండిషన్. అంటే దాని వల్లనే మనకి సిమ్టమ్స్ అనేవి ఆన్ డైలీ బేసిస్ కానీ ఆన్ మంత్లీ బేసిస్ కానీ బోన్ పెయిన్ లాగా కానీ అయ్యే ఉండవు. అది వెలుగులోకి ఎప్పుడు వస్తుందంటే ఫ్రాక్చర్ అయిన తర్వాతే మనకి మా ఆస్టియోపోరోసిస్ ఉంది, మన బోన్స్ బ్రిటిల్గా ఉన్నాయి అనేది బయటకు వస్తుంది. ఎస్పెషలీ ఫర్ విమెన్, ఇండియన్ పాపులేషన్లో డేటా ప్రకారం 1 in 3 women, అంటే 3లో ఒకళ్ళకి జీవితకాలంలో ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఆస్టియోపోరోసిస్ వల్లనే అనేది ఉంటుంది. సో 1 in 3 ఈజ్ అ వెరీ హ్యూజ్ ఫిగర్. అండ్ ఒక్కసారి హిప్ ఫ్రాక్చర్ అయిన తర్వాత ది పెయిన్ కానీ ది రికవరీ కానీ ది సర్జరీ పరంగా కానీ మనకేంటంటే 3 నుంచి 6 నెలల టైం రికవరీకి పట్టేస్తుంది. ఇఫ్ యు ఆర్ పోస్ట్ మెనోపాజల్, ఎస్పెషలీ ఎర్లీ మెనోపాజ్ ఉన్న వాళ్ళు 40 years 45 yearsలో మెనోపాజ్ వచ్చేసిన వాళ్ళు దే నీడ్ టు గెట్ దిస్ DEXA scan డన్ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ సిమ్టమ్స్. అండ్ జస్ట్ చెక్ యువర్ బిఎండి స్కోర్ అనేది మనం చెక్ చేసుకోవడంతో మన ట్రీట్మెంట్ అనేది తొందరగా మొదలు పెడితే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫ్రాక్చర్లు అనేది అవ్వకుండా ప్రివెంట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. దట్ వాజ్ వాట్ ఈస్ ది జిస్ట్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్. సో గెట్ యువర్ సెల్ఫ్ చెక్డ్ రెగ్యులర్లీ and get yourself treated for osteoporosis.